వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా హెడ్లైన్స్. కుత్బుల్లాపూర్లో మీ సేవా కేంద్రాల వద్ద ఉద్రిక్తత. వరద సహాయం కోసం క్యూ లైన్లో బాధితులు. సిద్ధార్థరెడ్డి ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయుల మధ్య ఘర్షణ. ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులపై దాడి చేసిన సిద్ధార్థ వర్గం. నాగుల చవితి వేడుకలపై కోవిడ్ ప్రభావం. విశాఖ ప్రాజెక్టు నగరంలో తగ్గిన పండుగ శోభ. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్లో మళ్లీ ఉద్రిక్తత. గ్యాస్ వాసన రావడంతో గ్రామస్తుల ఆందోళన. మహబూబాద్ జిల్లా శనిగపురంలో అమానుషం. విషప్రయోగంతో 60 కోతులు మృతి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 4వ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వాసాలమర్రి అనే ఊరును కేసీఆర్ దత్తత తీసుకున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రబల్లి నుంచి యాదాద్రి వెళ్లే మార్గంలో ఉన్న వాసాలమర్రి గ్రామాన్ని 100 కోట్ల రూపాయలతో అన్ని విధాల అభివృద్ధి చేస్తానని సీఎం అనౌన్స్ చేశారు. అంకాపూర్, ఎర్రవల్లి, చింతమడక ఊర్ల తరహాలో వాసాల మర్రిని రూపురేఖలు మారుస్తామని, ఊర్లో ప్రతి ఒక్కరికి ఉపాధి చూపుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామానికి అధికారులు ఇవాళ 13 బస్సుల్లో 400 మంది గ్రామస్తులను తీసుకెళ్లారు. అక్కడ అంకాపూర్ గ్రామంలో ఆ గ్రామస్తులు సందర్శించారు. నమస్తే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పరిధిలోని సుచిత్ర మీ సేవా సెంటర్లో వరద బాధితులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. దీంతో మీ సేవా కేంద్రాలు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఉదయాన్నే మీ సేవా కేంద్రాలు ప్రారంభం కాకముందే వరద సాయం కోసం మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కరోనా నేపథ్యంలో బాధితులు ఏమాత్రం భయపడకుండా సాయం కోసం క్యూ లైన్లో నిలబడి దరఖాస్తు చేసుకుంటున్నారు. నాలుగున్నరకు వచ్చాం. ఇక్కడ నిలబడ్డాం. వచ్చి ఎప్పుడు అవుతుందో 10 తెలియదా అండి. మొన్న కరోనా డబ్బులు వేసినట్టు అలాగే వేసేట్టు మిగిలిపోను కదా అండి. ఇంత జనం ఎందుకు? ఇప్పుడే కరోనా రాదా? దోసుకుంటున్నారు జనాలు అందరూ వచ్చి. 4:30కి వచ్చి నిలబడి
కళ్ళు తిరిగి పడిపోవటం. రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడానికి వైసీపీ నేతలు అధికారం చేపట్టినట్లుగా ఉందని రాజధాని రైతులు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రాజధానులు వద్దని చేస్తున్న ఉద్యమం నేటితో 336 రోజుకు చేరుకుంది. రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. వారు మండిపడ్డారు. పాలకుల తీరును చరిత్ర ఎప్పటికీ క్షమించదని పేర్కొన్నారు. అమరావతి ఉంటుందని అభివృద్ధి చేస్తామని చెప్పి గద్దెనెక్కి ఇప్పుడు మాట మారుస్తూ 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొండపాడులో రైతులు చేస్తున్న దీక్షకి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతు పలికి సంఘీభావం తెలియజేశారు. అమరావతి అమరవీరులకు, అమరావతి అమరవీరులకు జై అమరావతి, జై అమరావతి. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. జై అమరావతి, ఒకే రాష్ట్రం, రాష్ట్రం. భూములిచ్చాము, భూములిచ్చాము, అమ్మన మార్చలేము, అమ్మన మార్చలేము. రైతు గెలవాలి, రైతు గెలవాలి, రైతు రైతు కూలీ ఐక్యత. అమరావతి అమర వీరులకు, అమరావతి అమర వీరులకు, అమరావతి అమర వీరులకు జై అమరావతి, జై అమరావతి. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. జై అమరావతి, ఒకే రాష్ట్రం, రాష్ట్రం. భూములిచ్చాము, భూములిచ్చాము, అమ్మన మార్చలేము, అమ్మన మార్చలేము. రైతు గెలవాలి. కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కుర్చీలు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఇద్దరి మధ్య గొడవలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీస్ స్టేషన్కు వచ్చిన గండివేట్ గ్రామానికి చెందిన ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. పోలీస్ స్టేషన్లోనే ఘర్షణ జరగటం పట్ల పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో టీఆర్ఎస్కి పట్టిన భయం పోలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ టీఆర్ఎస్కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల పట్ల ఆయన వ్యవహార శైలి మార్చుకోవాలని హెచ్చరించారు. కొందరు మీడియాని కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, మీడియా మిత్రులు స్వేచ్ఛగా తమ విధులు నిర్వర్తించాలని కోరారు.
మీరు పార్టీ కార్యకర్తలు పక్క కూరినాయన దగ్గర మీడియా మిత్రులకు నమస్కారం. నేను రఘునందన్ రావు, దుబ్బాక శాసనసభ్యుడు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత జ్వరము, బీపీ అన్నీ పెరిగి కనీసం ప్రత్యర్థి రాజకీయ పార్టీలకి ప్రచారం చేసుకోవడానికి సమయం ఇవ్వకుండా మేఘాల మీద జిహెచ్ఎంసీ ఎన్నికల్ని ప్రకటించింది. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లోపల ఎన్ని లుకలుకలు, అంతర్గత విభేదాలు ఉన్నాయనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రతిపక్ష పార్టీలకి సమయం ఇచ్చినట్టయితే టీఆర్ఎస్ అనే పార్టీ ఖాళీ అవుతుందని భయపట్టి కేవలం 12 రోజులలోనే ఎన్నికల ప్రక్రియని ముగించేందుకు తమ దోస్తైనటువంటి పతంగితో కలిసి కుట్ర చేస్తూ ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ఓల్డ్ సిటీ ఎట్లాగో ఈ అవస్థలకు గురవుతూ ఉంది. నయా సిటీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఈసారి బలపరచకపోతే కారు కోటేస్తే అది పతంగికే పోతుంది. కాబట్టి దయచేసి భాగ్యనగరం ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని బలపరచాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్, మజ్లిస్, చీకటి దొంగ రెండు కలిసి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎంఐఎం పెత్తనాన్ని న్యూ సిటీ కూడా విస్తరించేటువంటి కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. విఘ్నులైనటువంటి ఓటర్లు ఏమాత్రం అదమర్చి ఉన్నా ఈరోజు జరిగేటువంటి ఎన్నికలలో భాగ్యనగరం మీద మేయర్ని మజ్లిస్ పార్టీ నుంచి తెచ్చి కూర్చోబెట్టాలని టీఆర్ఎస్ పార్టీ ఒక కుట్ర చేస్తూ ఉంది. అందుకని ఓటర్ మహాశయులందరూ కూడా నేను చేసేటువంటి ఒక విజ్ఞప్తి, భారతీయ జనతా పార్టీని దుబ్బాకలు ఎట్లయితే మార్పు కోసం, మంచి కోసం దుబ్బాకలో భారతీయ జనతా పార్టీని గెలిపించిర్రో అట్లే భాగ్యనగరంలో కూడా మంచి జరగాలంటే కరోనా వ్యాప్తి సందర్భంగా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. రింగ్ రోడ్ పూర్తయింది. 100 రోజుల ప్రణాళికలో భాగ్యనగరం దశ మారుస్తా అని చెప్పినటువంటి యువరాజు 100% కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడియాల మండలం పాతకోటలో ఉద్రిక్తత నెలకొంది. సిద్ధార్థ, ఎమ్మెల్యే ఆర్గర్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నీళ్ల ట్యాంకులో మూత్ర విసర్జన చేశాడని సిద్ధార్థ వర్గానికి చెందిన యువకులను ఎమ్మెల్యే ఆర్ధర్ వర్గీయులు కొట్టారు. పాత కక్షల కారణంగానే దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఊరికే ఫోన్ చేసి తాగి రాత్రి 11, 12 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసి ఎస్ఐ గారికి రికార్డు పంపించిన సార్ ఉన్నదానికి పంపించాడు. సాక్షాత్ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని నోటికి వచ్చినట్టు తిరుగుతుంటే కూడా సార్ గారికి వినిపించినారు. ఏం కేసు నమోదు చేయలేకపోయినారు. ఇప్పుడు పసిపిల్లల్ని ఎంటబడి రాళ్లతో కర్రలతో కొట్టాడు, చెప్పులతో కొట్టాడు. కేసు కడతారన్న నమ్మకం మాకు మీరు కలిగించగలిగితే ఖచ్చితంగా మీ మీద పోతాం సార్. ఇది వాస్తవమా కాదా? కేసు కడతారు అది సార్ మా పిల్లల్ని చంపుతాన్నాడు సార్. పెట్రోల్ పోసి ఊర్లో నేను చెప్తున్నాను, దయచేసి చదువుకున్నా సార్. ఈ ఊర్లో 10,000 జనాభా వాళ్ళందరికీ వస్తున్నారు. వాళ్ళలో కూడా వాడు ఒక్కడే సార్. మా ఎమ్మెల్యే మీటింగ్ వాళ్ళ మొత్తం కులమంది వచ్చింది సార్. మొన్న మా సిద్ధార్థ మీటింగ్ కులమంది వచ్చింది. వాడు ఉండేది ఒక్కడు. నిజంగా మేము అనుకోని దౌర్జన్యం చేయాలా, భౌతిక దాడులు చేయాలనుకుని నిజంగా ఉంటారు సార్. మేము చెప్పకూడదు అన్నమాట. మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం సార్. అయితే పదే అతడు ఎమ్మెల్యే అనిచాడు అని చెప్పి కేవలం ఎస్సీ అని చెప్పి ప్రొటెక్ట్ చేస్తున్నారు సార్. పత్రికా విలేకరుల సమక్షంలో గౌరవ సిఐ గారు ఖచ్చితంగా వారి మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేస్తారని చెప్తున్నారు. ఆయనకు ప్రాంతకూటమి తరఫున కృతజ్ఞతలు చేస్తున్నాం. భవిష్యత్తులో కేవలం అతను ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పి పసిపిల్లలు క్రూరంగా దాడులు చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళని ఎమ్మెల్యే గారు కూడా ఎంకరేజ్ చేయకూడదని ఆయనకు మేమంతా కష్టపడి ఓట్లు వేసామని
తెలుసుకోవాలా, లేదంటే పిల్లల్ని కొట్టమని ఎంకరేజ్ అన్న చేయండి. మహబూబాద్ జిల్లాలోని శనిగపురం శివార్లో అమానుష సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందిన 60 కోతులను బస్తాల్లో చుట్టి పొదల్లో పడేశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విషప్రయోగంతో కోతులు మృతి చెందినట్లుగా వెల్లడించారు. ఘటనపై విచారణ చేపట్టారు. బస్తది తీసుకుంటే బస్తది గిడ కూడా ఒకటి ఉందన్న బత్త ఎక్కడ రాము బత్త ఇప్పుడు ఇప్పలేనే పిల్లలు ఇంకా అది ఘోరం అన్న. విశాఖ ఎల్జీ పాలిమర్స్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. మళ్లీ గ్యాస్ వాసన రావడంతో గోపాలపట్నం, వెంకటాయపాలెం వాసులు రోడ్లపైకి వచ్చారు. గ్యాస్ వాసన రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన వద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మీరేమో స్టైరన్ గురించి చెప్తారు. స్టైరన్ ఒక్కటే కాదు, పెంటైన్, మీథేన్, ఇతను బోల్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏ ప్రోడక్ట్స్ లేకపోతే దివాళీ రోజున ఉల్లిపాయ బాంబులు పేల్చుతున్నారని చెప్పేసి, ఉల్లిపాయ బాంబులే పెద్ద లక్ష్మీ బాంబులు పేల్చుకోరు కదా, డబ్బులు తగలేసుకుని ఉల్లిపాయ బాంబులు వేసుకుని లోపలంతా వాళ్ళు వాటరింగ్ చేసుకుని ఇక్కడ ప్రతి 5 నిమిషాలకి 3 గాడులు తిరిగారు. ఇప్పుడు పక్కన ఆటం బాంబు పెట్టుకుని మేము ఉంటున్నాం ఇక్కడ. మాకు భయాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. అక్కడ ఏమీ లేకపోతే వాళ్ళు ఎందుకు తిరగాలి? లేదు, మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కంప్లైంట్ పెట్టుకోవచ్చు. లేదు, మీకు అనుమానాలు ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజ్ 24 hours రన్ అవుతుంది. ఎల్జీపాలెం చెక్ చేసుకొని కంప్లైంట్ పెట్టుకోవచ్చు. మిమ్మల్ని మేము అది రావటం లేదు. మీరు పేపర్ అయ్యేది లేవు అక్కడ. మేము కూర్చుంటాం అంతే, కూర్చుంటాం ఉన్నాం. దసరాతో మొదలైన తెలుగు ప్రజల పండుగలు నాగుల చవితి వేడుకలకు ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈసారి కోవిడ్ కారణంగా సామూహిక పూజలు కాకుండా సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. నాగుల చవితి కావడంతో ప్రజలు సంప్రదాయ రీతిన వేడుకలను జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా భౌతిక దూరం పాటిస్తూ భక్తులు పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహిస్తున్నారు. విశాఖలో ప్రాజెక్టు నగరంలోని జూ పార్క్, ఏయూ గ్రౌండ్స్, పోర్టు స్టేడియం, మాధవధార పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. నాగుల చవితి వేడుకలపై కోవిడ్ ప్రభావం పడటంతో కాస్త పండుగ శోభ తగ్గింది. నెల్లూరు జిల్లాలో యువకుడిపై దాడి కేసు ఘటనపై రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి, టౌన్ డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి మీడియాకు వివరించారు. సోషల్ మీడియాలో వచ్చిన 2 దృశ్యాలు ఇప్పటికి కావని, అందులో ఒకటి గత ఏడాది నవంబర్ నెలలో మార్కెట్ సెంటర్లో జరిగిందన్నారు.
రెండో ఘటన ఈ ఏడాది ఏప్రిల్లో జరిగినట్టు వివరాలు సేకరించామని పేర్కొన్నారు. యువకుని చితకబాదుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేశామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూసే ఉంటారు, అన్ని ఛానల్స్లో కూడా ఒక వీడియోను, 2 వీడియోలు టెలికాస్ట్ చేస్తూ నెల్లూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ వల్ల దీనివల్ల ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కొడుతున్నారని చెప్పనేసి ఆ విధంగా టెలికాస్ట్ కావడం జరిగింది. కానీ వాస్తవంగా అది కాదు. ఇది వచ్చేసేసి లాస్ట్ ఇయర్ మీరు టెలికాస్ట్ చేసినటువంటి వీడియోస్లో ఒకటి 12/11/2019లో జరిగింది. ఇంకోటి వచ్చేసేసి ఏప్రిల్ 2020 ఏప్రిల్ మొదటి వారంలో జరిగింది. తర్వాత ఇదే కాకుండా ఇంకోటి మీరు టెలికాస్ట్ చేయండి ఇంకొక వీడియో కూడా మేము సెక్యూర్ చేసాం. అది కూడా 2018లో జరిగింది, 2019 మార్చిలో జరిగింది. వాటిని కూడా మేము చూసాం, దాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. ఈ వీడియోస్ అంతా కూడా ఇప్పుడు వచ్చిన దానిలో ఇవి వాళ్ళకు ఆర్థికంగా ఉన్నటువంటి లావాదేవీల వల్ల జరిగినటువంటిది. 2019లో ఈ రేవంత్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే ఆ పార్టీలో చేసుకునే దానికోసం ఒక బార్లో వీళ్ళంతా డిన్నర్ చేసుకోవడం జరిగింది. ఆ డిన్నర్కు జగదీష్ అనే అతన్ని కూడా, పాల జగదీష్ని కూడా వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. అతను వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు పార్టీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ అమౌంట్ తక్కువ వస్తే పూర్తిగా అమౌంట్ లేకంటే అమౌంట్ కట్టకన్నా వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఒకటి పట్టుకొని బారు వాళ్ళు ఈ జగదీష్ తెలిసిన అతను కాబట్టి అతనికి ఫోన్ చేస్తే అతను వచ్చి ఆ డబ్బులు అంతా కట్టేసేసి బయట పోవడం జరిగింది. ఆ డబ్బులు వసూలు చేసేదానికోసం రేవంత్ వచ్చేసేసి నేను కడతానని చెప్పాడు. అలా కట్టకన్నా ఉండేదానికోసం రేవంత్ను డబ్బుల విషయం అడిగితే రేవంత్కు వాళ్ళకు గొడవ జరిగినప్పుడు జగదీష్ దగ్గర ఉండి ఈ రాజశేఖర్ అనే అతను బీవీ నగర్, వాళ్ళ నాయన పేరు శ్రీనివాసులు, ఇతని సండే అంతా కూడా తీసి మీకు చేస్తున్నాం. ఒకవేళ మీకు కావాలంటే ఫోటోస్ కూడా మీకు కూడా కావాలంటే కానీ మేము వాట్సాప్ చేయమంటే సండే మీకు చేస్తాం. ఈవీని సండే మా సీఏ చెప్పేసి మీకు కావాలంటే పంపించమంటే పంపిస్తాం. ప్రతి సండే కూడా వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఎక్కడా కూడా మా దగ్గర డబ్బులు వసూలు చేయడాలు దందాగిరి ఇవి లేవు. ఓన్లీ చిన్న చిన్నవి తొట్టి గ్యాంగులు పనిచేసింది. ఈ తొట్టి గ్యాంగులు కూడా లేకుండా కంట్రోల్ చేస్తాం. దానికి మీ సహకారం కూడా కావాలి. మీ దృష్టికి ఏదైనా వస్తే మాకు తీసుకుని ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేస్తాం. దాన్ని ఇన్వెస్టిగేట్ ఏ కేసులు, ఎందుకంటే దాన్ని రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఎన్ని కేసులు వస్తాయో ఆ కేసులను బట్టి మనం చూస్తాం. కాబట్టి దాన్ని బట్టి మనం ఎంతమంది వస్తే అంతమందిని పెట్టాం. ఎందుకంటే దాన్ని ఓపెన్ చేయాలంటే కదా నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్వాల్వ్ అయ్యిందని కొన్ని రూల్స్ అండ్ సమాచారం మా వర్షన్ తీసుకోండి. మేము మీడియాలో పెట్టద్దని ఏ ఒక్కరిని ఏది రిక్వెస్ట్ చేయట్లేదు. మా వర్షన్ కూడా తీసుకోండి సార్, ఈ విధంగా ఉండాలి, ఏంటి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా అని మమ్మల్ని అడిగితే మా వర్షన్ కూడా మీరు టెలికాస్ట్ చేస్తే దానివల్ల వాస్తవం ప్రజలకు తెలుస్తుంది అనేటువంటి, ఎందుకంటే రూమర్స్ కాకుండా వాస్తవం ప్రజలకు తెలుస్తుంది అనేటువంటి దానికోసం మేము రిక్వెస్ట్ చేశాను. కానీ మీడియాలో మీరు ఎవరు పెట్టద్దని చెప్పట్లేదు. మీడియాలో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పెట్టి అందరికీ నమస్కారం. ఈరోజు బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుత్బుల్లాపూర్లో మీ సేవా కేంద్రాల వద్ద ఉద్రిక్తత, వరద సహాయం కోసం క్యూ లైన్లో బాధితులు. సిద్ధార్థరెడ్డి ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయుల మధ్య ఘర్షణ, సిద్ధార్థ వర్గంపై ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయుల దాడి. నాగుల చవితి వేడుకలపై కోవిడ్ ప్రభావం, విశాఖ ప్రజటు నగర్లో తగ్గిన పండుగ శోభ. విశాఖ ఎల్జీ పాలిమర్లో మళ్లీ ఉద్రిక్తత, గ్యాస్ వాసన రావడంతో గ్రామస్తుల ఆందోళన. మహబూబాబాద్ జిల్లా శనిగపురంలో అమానుషం, విష ప్రయోగంతో 60 కోతులు మృతి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.